హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది కదా, ఎయిమ్స్ మంగళగిరి, ఆంధ్రప్రదేశ్లోని ఈ ఎయిమ్స్లో కొన్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ అండ్ క్లినికల్ సైకాలజిస్టు అండ్ చాలా ఉన్నాయి, నర్సు పోస్టులు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసరు, సీనియర్ కన్సల్టెంట్, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయండి. సో వీటికి మంచి శాలరీ ఇస్తున్నారు అండ్ ఆల్సో మనకి అకామిడేషన్ కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. కింద పీడిఎఫ్ లింక్ అన్నది ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తా, చివరి వరకు అయితే చూడండి. మీకేం డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూస్ అవుతుంది కదా, ఫస్ట్ షేర్ చేసేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అని పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు అయితే యూజ్ అవుతుంది. సో వెంటనే జాయిన్ అవ్వండి, కింద లింక్స్ అయితే ఇచ్చాను. సో ఇక్కడైతే చూసేయండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి అని అయితే ఇచ్చారు కదా. సో ఆంధ్రప్రదేశ్, దీనికి కూడా ఎలాంటి ఎగ్జామ్ పెట్టట్లేదు, డైరెక్ట్గా తీసుకుంటున్నారు. స్మాల్ ఇంటర్వ్యూ చేసి మీ సర్టిఫికేట్ మెరిట్ చూసి అయితే తీసుకుంటున్నారు. కాబట్టి ఎగ్జామ్ లేనటువంటి ప్రతి ఒక్క జాబ్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేసుకోండి, ఎందుకంటే స్మాల్ ఇంటర్వ్యూ బయోడేటా మాత్రమే అడుగుతారు. మరి పెద్ద పెద్ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇలాంటివంతా ఏముండవు కదా, నార్మల్గా బయోడేటా మాత్రమే అడుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోండి. ఇంటర్వ్యూస్ ఉండే ప్రతి ఒక్క జాబ్స్ కూడా నార్మల్గానే ఇంటర్వ్యూస్ ఉంటాయి, మరీ పెద్దగా ఏముండవు. సో అదొకటి. అయితే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఫర్ వాల్కు రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ స్టాఫ్ ఫర్ మానస్ సపోర్టెడ్ బై ద మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చారు కదా. సో ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ నెంబర్ ఇవన్నీ అయితే ఇందులో చూడండి, మనకి పోస్ట్ నేము, అప్పర్ ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు కదా. సో మనకి ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ అని ఇచ్చేసి, ఇక్కడ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఏజ్ వచ్చేసరికి టోటల్గా 45 ఇయర్స్ అయితే ఉండాలి. 18 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ మధ్యలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. దీనికి ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ అంతా ఏమి ఇవ్వలేదు, కంప్లీట్ ఏజ్ రిలాక్సేషన్స్ అంతా కలుపుకొని 45 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. అండ్ ఇంకా ఏమి ఇచ్చారంటే చూడండి, టెక్నికల్ ప్రాజెక్ట్ అని ఇచ్చారు కదా. వీళ్ళు ఏంటంటే బీఈ కానీ డిప్లొమా కానీ కంప్లీట్ అయితే చేసి ఉండాలి. సో డిప్లొమా కానీ బీఈ చేసిన వాళ్ళు ఈ టెక్నికల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కి అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ నర్సు, ఎంఎస్సి నర్సింగ్ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో దీనికైతే అప్లై చేసుకోండి. అండ్ సోషల్ వర్కర్ కూడా ఎంఏ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ సోషల్ వర్కర్ పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా 45 ఇయర్స్ అయితే ఇచ్చారు. అండ్ క్లినికల్ సైకాలజిస్ట్, వీళ్ళు ఏంటంటే ఎంపిల్ సైకాలజీ అనేది పూర్తి చేయాలి. సో అదొకటి. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, సో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలంట పోస్ట్ గ్రాడ్యుయేషన్లో. అండ్ సీనియర్ రెసిడెంట్ కన్సల్టెంట్, ఇది కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి అయితే ఉండాలి. సో మీకు ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ పోస్టులకు అనేది అప్లై అనేది చేసుకోండి. అండ్ ఇంకేంటంటే ఇక్కడ చూడండి, ఆల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మస్ట్ అప్లోడ్ ద సాఫ్ట్ కాపీస్ టు ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆన్ బిఫోర్. ఎప్పుడు మనకి బిఫోర్ అంటే December 8 ఈవినింగ్ 5 o'clock వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఉంటుంది కదా, దీంట్లో ఫామ్ అనేది ఉంటుంది, ఆ ఫామ్ని కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ అనేది. అది ఒకటి. అండ్ ఏ వాల్కిన్ ఇంటర్వ్యూ విల్ బీ హెల్డ్ ఫర్ ద ఫాలోయింగ్. ఎప్పుడు మనకి December 13 నుంచి అడ్మినిస్ట్రేషన్స్ బ్లాక్ ఎయిమ్స్ మంగళగిరి అనేది ఇచ్చారు. సో మనకి ఏంటంటే 13తోని అన్ని ఇంటర్వ్యూస్ అన్నీ కంప్లీట్ అయిపోతాయంట. సో అదొకటి. అండ్ ఇంకేమి ఇచ్చారంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేది ఇచ్చారు. మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని జిరాక్సెస్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేది ఉండాలి, అటెస్టేషన్ అనేది చేసి ఉండాలి, అదొకటి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇంకేమి ఇచ్చారంటే సో ఇది
ది ప్రీవియస్ ఎయిమ్స్ సైకాలజిస్ట్ ప్రాజెక్ట్ రిక్రూట్మెంట్ నుంచి ది కండక్ట్ ఇంటర్వ్యూ ఆన్ 27th 3B క్యాన్సిల్ డ్యూ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఈ జాబ్ ఎప్పుడో నోటిఫికేషన్ రిలీజ్ అయింది, మార్చి నెలలో ఇంటర్వ్యూస్ అనేది జరగాలి. బట్ అప్పుడు ఏంటంటే క్యాన్సిల్ అయ్యింది. అగైన్ మళ్ళీ ఇప్పుడు మేము ఈ యొక్క జాబ్స్కి ఇంటర్వ్యూస్ అనేది చేస్తున్నాము అని అయితే వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో మార్చి నెలలో జరగాల్సిన ఇంటర్వ్యూస్ ఇప్పుడు అనేది జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చేసుకోండి. అదొకటి. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు కదా, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీతో పాటు తీసుకువెళ్ళాలి. వాళ్ళైతే ఎలాంటి అప్లికేషన్స్ అంతా ఏమి ఇవ్వరు అక్కడ. మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ ఒక సెట్ అండ్ జిరాక్స్ కాపీస్ ఒక సెట్. ఆ జిరాక్స్ కాపీస్ కూడాను మీరు అటెస్టేషన్ అనేది చేసుకోవాలి. ఎక్కడైనా గెజిటేటెడ్ ఆఫీసర్ ఉంటాయి కదా, ఎంఆర్ఓ ఆఫీసు, వాటి దగ్గరికి వెళ్ళి వాటన్నిటిపైన గెజిటేటెడ్ అసిస్టెంట్ సైన్స్ అయితే ఉండాలి. అది అయిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఎయిమ్స్ వెబ్సైట్లో ఎయిమ్స్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ అని గూగుల్లో కొడితే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. రిక్రూట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ రిక్రూట్మెంట్స్లో ఓపెన్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజు ఫోటో, లాస్ట్ 90 డేస్లో తీసుకున్న ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ చేయండి, ఎప్పుడుదో పేస్ట్ చేయకండి. అండ్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబరు, పోస్ట్ అప్లైడ్, అండ్ ఇక్కడ మీ యొక్క నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నేము, అండ్ ప్రెజెంట్ ఫాదర్ నేము, పేరెంట్స్ నేము, ఫాదర్ అయినా హస్బెండ్ ఏమైనా ఏదో ఒకటి, అండ్ డేట్ ఆఫ్ బర్త్, కంప్లీట్ పోస్టల్ అడ్రస్, మీ యొక్క పోస్టల్ అడ్రస్, పిన్ కోడ్, ఎక్కడ కంప్లీట్ పోస్టల్ అడ్రస్ అనేది రాయండి. అండ్ ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబరు, ల్యాండ్లైన్ అయినా మొబైల్ నెంబర్ అయినా, అండ్ రిజిస్ట్రేషన్ నెంబరు, అండ్ ఎడ్యుకేషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అంటే స్టార్టింగ్ ఎస్ఎస్ఎల్సి కానీ 10th ఆన్వర్డ్స్ ఏవైనా సరే ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎగ్జామినేషన్ పాస్డ్, ఏ ఇయరు, ఏ యూనివర్సిటీ, ఎన్నాళ్ళ కోర్సు, ఏ ఇయర్ పాస్ అయిపోయారు, అండ్ క్లాసు, ఏ క్లాసు, ఏ సబ్జెక్ట్ స్టడీస్, ఎన్ని మార్క్స్, ఇవన్నీ కూడా ఫిల్ చేసేయాలి. సో అదొకటి ఫిల్ చేసేసి మీకు ఉండాల్సిన సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ చెప్పారు. ఆధార్ కార్డు, అండ్ 10th క్లాసు మార్కుల లిస్టు, అండ్ మీ యొక్క డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా ఉండాలి మీ దగ్గర ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు తీసుకురావాలని అయితే అంటున్నారు. అండ్ దాంతోపాటు ఫైనల్లీ ఇక్కడ సిగ్నేచర్ ఫుల్ నేమ్ ఇన్ క్యాపిటల్ లెటరే రాయమంటున్నారు. కొంతమంది సిగ్నేచర్ అంటే స్మాల్గా ఏదో ఇలా రాసేస్తారు, అలా కాకుండా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఫుల్ లెటరు, అది కూడా ఆ క్యాపిటల్ లెటరే రాయమంటున్నారు, ఫుల్ నేము. అండ్ ఇక్కడ డేటు, ప్లేసు, ఇవన్నీ కంప్లీట్గా ఫిల్ చేసేసి ఆఫ్టర్ మీరు ఏంటంటే ఇంటర్వ్యూ డేట్కి వెళ్ళేటప్పుడు మీరు ఇవన్నీ తీసుకుని వెళ్తే అప్పుడు ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అయితే అవ్వండి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా మన ఛానల్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.